ఇప్పుడు ఎంత డిఫరెన్స్ ఉంది ముందుకి? చాలా 95% డిఫరెన్స్. అది వరకు చాలా కుంటూ నడిచేదాన్ని, ఇప్పుడు నార్మల్ గా నడుస్తుంది. వాకింగ్ ప్యాటర్న్ చేంజ్ అయింది. మెయిన్ నాకు మీరు ఇబ్బంది చెప్పింది కింద కూర్చొని లేవడం. సో హలో అండి, ఈరోజు మనం మిస్సెస్ సంద గారితో ఉన్నాం. ఏజ్ అబౌట్ 40 years. మేడం తనకి హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు పడిపోవడం జరిగింది. దానివల్ల లెఫ్ట్ నీ జాయింట్ పెయిన్ రావడం మొదలైంది. అండ్ మనం తనకి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళ లాస్ట్ సెషన్ తనది లాస్ట్ మనకి సెషన్ కాబట్టి మనకి తన జర్నీ ఎలా జరిగింది, ముందు ఇప్పటికి ఎలా ఉంది డిఫరెన్స్ అనేది తనని అడిగి తెలుసుకున్నాం. సో హలో అండి, నమస్తే. సో ఎలా స్టార్ట్ అయింది ప్రాబ్లం, ఎట్లా పడ్డారు? ఇది మెట్లు ఎక్కి దిగుతుంటే పడ్డాను. అంతకుముందు ఎప్పుడైనా ఉంటుండే? అంతకుముందు ఏం లేదు. సడన్ గా ఇది పట్టేసి బాగా పెయిన్ వచ్చేది, చుట్టూ పెయిన్ వచ్చేది, నీ చుట్టూ పెయిన్ వచ్చేది, అసలు కూర్చున్నా కూడా పెయిన్ వచ్చేది. సో పెయిన్ కంటిన్యూ ఉంటుండేనా ఏదైనా మూవ్మెంట్ లోనే స్పెసిఫిక్ గా? లేదు, కంటిన్యూ ఉండేది. ఇక అక్కడ డాక్టర్ దగ్గర వెళ్ళినా కూడా పెయిన్ కిల్లర్ ఇచ్చేవారు. అవి వేసుకోగానే మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేది పెయిన్ అట్లా. సో ఎప్పుడైతే పడ్డారో ఆ రోజు నుంచి పెయిన్ స్టార్ట్ అయిపోయిందా? సో మన దగ్గర పడ్డ తర్వాత నుంచి మన దగ్గర ఎప్పుడు రావడం జరిగింది? ఒక 1 month అయిపోయినాక. సో ఎంత మందిని కలిసి ఉంటారు మన దగ్గర? 2-3 డాక్టర్స్. ఏం జరిగింది అప్పుడు అక్కడ? ఇప్పుడు స్కానింగ్ తీసి టాబ్లెట్స్ ఇచ్చారు, కానీ అది పెయిన్ రికవర్ కాలేదు. సో ఇక్కడ ఎలా తెలిసింది? ఇక్కడ మా తమ్ముడు కొడుకు ఇక్కడ థెరపీ తీసుకుంటున్నారు కదా. సో ఎలా ఉంది సెషన్స్? ఇప్పుడు సెషన్స్ తీసుకున్న తర్వాత ఎన్ని సెషన్స్ తర్వాత బాడీ రెస్పాండ్ అవ్వడం మొదలైంది? ఎలా? ఫస్ట్ సెషన్ లో అంత కాలేదు, కానీ ఒక 5 sessions అయినాక పెయిన్ అనేది తగ్గింది. నడవడం అక్కడ పెట్టేస్తే పెయిన్ మొత్తం అయితే తగ్గింది. కొంచెం నడవడం అట్లనే ఉంది, అంటే కుంటుకుంటూ నడవడం ఉంది. అన్ని సెషన్స్ తర్వాత నాకు రికవర్ అయిపోయింది. సో ఇప్పుడు ఎంత డిఫరెన్స్ ఉంది ముందుకి? చాలా డిఫరెన్స్ ఉంది. అంటే పర్సంటేజ్ లో కనుక మనం చెప్పగలిగితే 95%. సో ఏ విషయాల్లో మనకి డిఫరెన్స్ అనిపిస్తుంది? అంటే అంత ఇప్పుడు ఎక్సర్సైజెస్ కానీ మీరు ఫిజియోథెరపీ బాగా పెయిన్ తక్కువ అయిపోయింది. సో ముందుకి ఇప్పటికి ఏం డిఫరెన్స్ మీరు చూడగలరు? చాలా డిఫరెన్స్. అది వరకు చాలా కుంటూ నడిచేదాన్ని, ఇప్పుడు నార్మల్ గా నడుస్తుంది. వాకింగ్ ప్యాటర్న్ చేంజ్ అయింది. స్టేట్స్ ఎక్కడం దిగడంలో ఎలా ఉంది? మంచిగా సార్, ఇప్పుడు ఏం పెయిన్ ఏం రావట్లేదు. స్టేట్స్ ఎక్కడం దిగడంలో కూడా రావట్లేదు. మెయిన్ నాకు మీరు ఇబ్బంది చెప్పింది కింద కూర్చొని లేవడం. అవును, కింద కూర్చొని లేవడము ప్లస్ వాకింగ్ కూడా, ఇది నడవడం కూడా చాలా క్రాస్ గా నడిచేదాన్ని కదా. మొత్తం టిల్డ్ అయి నడిచేవాళ్ళు, మొత్తం ఇట్లా వంగి నడిచేదాన్ని. క్రాస్ అసలు బరువు వేసుకోలేకపోతే, బరువు వేయడం చాలా, అసలు సగం సెషన్స్ నాకు బరువు మరి కాలు చక్కగా అవుతుందా కదా అని పెద్ద టెన్షన్ డైనమాలో ఉన్నాను. సగం సెషన్స్ అయ్యేంత వరకు కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాను, తక్కువ అవుతుందిలే అనుకున్నాను. కాకపోతే ఇక్కడికి వచ్చాక చాలా అనిపించింది, బెనిఫిట్ అనిపించింది నాకు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే సివియారిటీని బట్టి కొంతమందికి టైం అనేది పడుతుంది. సో కొంతమంది బాడీ రెస్పాండ్ అయింది, కాకపోతే రికవర్ అయిపోయింది. హ్యాపీ. సో ముందుకి ఇప్పటికి there is a huge difference. చాలా డిఫరెన్స్. ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు, ఎంత టైం పడుతుంది ఎక్సర్సైజ్ చేయడానికి? 40-45 minutes. చేసిన తర్వాత ఎలా ఉంటుంది? చేసిన తర్వాత చాలా రిలీఫ్ ఉంటుంది. ఇప్పుడు అది చేయలేకపోతే ఉండలేకపోతున్నాను, చేయలేకపోతే చాలా అలవాటు అయిపోయింది. కానీ మంచిగా అనిపిస్తుంది నాకు, బాడీ మొత్తానికైనా, కాలుకనే కాదు బాడీలో కూడా మంచిగా అనిపిస్తుంది. అంతే, అలాగే ఉంటుంది. ఓవరాల్ హెల్త్ అనేది ఎక్సర్సైజ్ చేస్తే బెటర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మేజర్ గా ఏంటంటే వాళ్ళు ఏం చెప్పారు మీకు, ఏం చెప్పడం జరిగింది డాక్టర్స్ అయితే వాళ్ళు స్కానింగ్ తీసి అరిగిపోయాయి ఇట్లా అది అని చెప్పారు. పెయిన్స్ ఇచ్చారు, పెయిన్ కిల్లర్స్ అవి ఇచ్చారు.
అవి వాడినా నాకు తగ్గలేదు సార్ అసలు. ఓకే, అంటే కంక్లూజన్ ఏం చెప్పలేదు, ఏం చెప్పలేదు, ప్రాబ్లం ఏం చెప్పలేదు, కాకపోతే స్కానింగ్ తీసారు అంతే. ఓకే, సో జస్ట్ కంటిన్యూ చేయండి ఎక్సర్సైజెస్, ఇంకా స్ట్రక్చర్ స్ట్రాంగ్ అయ్యే కొద్ది ఇంకా ఎక్కడైనా కొంచెం డిస్కంఫర్ట్ ఉంటే అది కూడా తగ్గిపోతుంది, కవర్ అయిపోతుంది. హ్యాపీ విత్ ద ట్రీట్మెంట్? హ్యాపీ సార్. థ్యాంక్ యూ అండి. సో మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ తో ఎవరైనా సఫర్ అవుతా ఉంటే వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంటారు? ఇక్కడ రమ్మని చెప్పదలుచుకుంటారు, ఎందుకంటే నాకు క్యూర్ అయింది కదా, అందుకనే వాళ్ళని కూడా ఒకవేళ ఎవరికైనా మొక్కల నొప్పి ఇట్లా తీవ్రంగా ఉన్నా కూడా ఇక్కడికి సజెషన్ చేస్తాను. థ్యాంక్ యూ.